హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు, భూమికి ఆకాశమునకు రక్షకుడు, మనందరికీ రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు వారి అతి దివ్య నామములో మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము మనలను బలపరచును. దేవుని వాక్యం మనలను దేవునికి దగ్గరగా నడిపించును. దేవుని వాక్యం మనకు బలమును, శక్తిని కలుగచేయును. హల్లెలూయా, హల్లెలూయా. మార్కు 1వ అధ్యాయము 21 నుంచి 27 వచనములు ఒకసారి చదువుదాం. అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి పోయి బోధించెను. ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గల వాని వలె వారికి బోధించిన గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన సువార్తను ఏ విధంగా ప్రకటించేవారు, ఏ విధమైన శక్తితోనూ ఆయన ప్రజలకు బోధించేవారు అనేది స్పష్టంగా రాయబడి ఉన్నది. ఇక్కడ ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి పోయి బోధించెను. ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గల వాని వలె వారికి బోధించిన గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. హల్లెలూయా. ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడొకడుండెను. వాడు నజరేయుడైన యేసు, మాతో మీకేమి, మమ్ము నశింపచేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసెను. హల్లెలూయా. మహోన్నతుడైన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు యేసుక్రీస్తు వారిని ఆ సమయంలో అక్కడ ఆయన పరిశుద్ధుడు, ఆయన దేవుని వద్ద నుంచి వచ్చిన వారు అని అక్కడున్న అపవిత్రాత్మ, ఒక మనిషిలో ఉన్న అపవిత్రాత్మ ప్రభు యేసుక్రీస్తు వారిని గుర్తించింది. హల్లెలూయా. ఈ భూలోకమందు మనుషులు చేసిన పాపములను శిక్ష వారికి ఇవ్వకుండా వారి పాపములకు పాప క్షమాపణ అందించే రక్షకుడు ఈయనేనని అక్కడున్న అపవిత్రాత్మలు, అక్కడున్న దయ్యములు ఎవరిలో అయితే ఉన్నాయో అవి పెద్ద పెట్టున అరుపులు అరుస్తూ, యేసు, మాతో మీకేమి, మమ్ము నశింపచేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేసి దయ్యములను, అపవిత్రాత్మలను, సాతాను శక్తులను, ఈ యొక్క అంధకార శక్తులను నశింపచేయే అధికారము కలిగిన వ్యక్తి, అధికారము కలిగిన దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు. అందువలనే ఆ అపవిత్రాత్మ ఒక్కసారిగా పెద్ద పెట్టున అరుస్తూ, వాటికి తెలుసు ఈయనే సర్వశక్తిమంతుడైన దేవుడు, ఈయన సర్వలోకములకు రక్షకుడు, ఈయన మమ్మును నరకాగ్నిలో త్రోయి దేవుడు అని అపవిత్రాత్మలు ఆయనను గురించి స్పష్టంగా ఎరిగి ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దినమున ఆయన సమాజ మందిరముల్లో జనులకు బోధించారు. ఏ విధముగా అంటే ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గల వాని వలె వారికి బోధించను. హల్లెలూయా. అంటే ఆయన జ్ఞానయుక్తమైన మాటలను కానీ తీయటి మాటలను కానీ ఉపయోగింపక ఆయన దేవుని శక్తితో కూడిన వాక్యమును ఆయన జనులకు బోధించారు. కాబట్టి ఆయన బోధించేటప్పుడు ఆ బోధ వింటున్న ఆ యొక్క అపవిత్రాత్మడు ఎవరి శరీరముల్లో అయితే ఉన్నాయో అవి ఒక్కసారిగా పెద్ద పెట్టున అరిచి, యేసు, నీవెవరో మాకు తెలుసు, నీవు దేవుని పరిశుద్ధుడవు, నీవు మమ్మలను నశింపచేయుటకు వచ్చితివా అని పెద్దగా అరుపులు అరిచి కేకలు వేస్తూ అక్కడున్న ఆ యొక్క మహోన్నతుడైన దేవుడిని గుర్తించి దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఈ యొక్క వాక్యం ద్వారా తెలుసుకోవలసింది ఆయన ఎవరు అనేది స్పష్టంగా తెలుస్తుంది. మనుషులు ఆయనను గుర్తించనను గుర్తించకపోయినను ఈ లోకమందున్న అంధకార శక్తులు, దురాత్మ శక్తులు, చేతబడే శక్తులు, ఇంకా
అంధకార శక్తులు, అపవిత్రాత్మలు ఇవన్నీ కూడా వీటన్నిటికీ కూడా తెలుసు యేసు సర్వశక్తివంతుడు, ఈయనకు మాత్రమే అధికారం ఉన్నది ప్రజల పాపములకు క్షమాపణ అందించుది. హల్లెలూయా. ఆయన బోధించే వాక్యము శక్తితోనూ అధికారము గలదై ఉన్నది. కాబట్టి దేవుని సువార్తను నీవు ఈ విధముగా ప్రకటించినట్లయితే ఆ దేవుని యొక్క శక్తి ప్రజల మీదకి వచ్చును. ప్రజలు స్వస్థలగుదురు, ప్రజలు విడుదల పొందెదరు, ప్రజలు రక్షణ పొందెదరు, ప్రజలు అభిషేకము పొందెదరు, ప్రజలు ఆనందము సంతోషము పొందెదరు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే అపవిత్రాత్మ యేసు, నజరేయుడైన యేసు, మాతో మీకేమి, మమ్ము నశింపు చేయుటకు వచ్చితివా, నీవెవడువో మాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసిన. అందుకు యేసు ఊరకుండము, వానిని విడిచిపొమ్మని దానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వానిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వానిని విడిచిపోయాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మాట అధికారముతో కూడినదే ఉన్నది. అపవిత్రాత్మలను, అంధకార శక్తులను ఆయన మాట మాత్రము చేత ప్రజల నుంచి తప్పించి ప్రజలను రక్షించారు. హల్లెలూయా. అందరూ విస్మయము పొంది ఇదేమిటో, ఇది క్రొత్త బోధగా ఉన్నది, ఈయన అధికారముతో అపవిత్రాత్మలను ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. హల్లెలూయా, హల్లెలూయా. నీ యొక్క సువార్త, నీవు చెప్పే సువార్త, రక్షణ సువార్త ఎల్లప్పుడూ కూడా దేవుని శక్తితో కూడినదే ఉండవలెను. దేవుని శక్తితో కూడినదే ఉండవలెను. ప్రజలు విడుదల పొందుటకు, ప్రజలు రక్షణ పొందుటకు, ప్రజలు స్వస్థత పొందుటకు, ప్రజలు ఆనందము సంతోషము పొందుటకు నీవు దేవుని సువార్తను ఎప్పుడైతే దేవుని శక్తిని వినియోగించి చెప్పేదవో అక్కడ సంతోషము, సమాధానము, విడుదల, స్వస్థత, దేవుని అద్భుత కార్యములు జరుగునని దేవుని వాక్యము మనకు బోధించుచున్నది. అందుకే 1 తెస్సలోనికి రాసిన 1వ అధ్యాయం 5వ వచనములో, ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతోనూ మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మీకు తెలియదు. ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క సేవకులు అపోస్తలులైన పౌలు గారు ఏమంటున్నారంటే, ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మీకు తెలియను అని ఆయన ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు. ఆయన ఏమంటున్నారంటే, నా పిలుపు ఏదైనాను సరే, దేవుడు నన్ను ఏ కార్యము కొరకు పిలిచినను సరే, ఏ పరిచర్య కొరకు పిలిచినను సరే, కానీ నేను చెప్పే సువార్త, మేము చెప్పే సువార్త కేవలము వట్టి మాటలతో కాదు, తీయటి మాటలతో కాదు, జ్ఞానవంతమైన మాటలతో కాదు, కానీ దేవుని యొక్క శక్తితోనూ పరిశుద్ధాత్మ శక్తితోనూ సంపూర్ణ నిశ్చయతోనూ మీ వద్దకు వచ్చి ఉన్నామని మీకు తెలియను అని స్పష్టంగా ఆయన చెప్పుచున్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా మీరు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం చదివినట్లయితే, ఎలయనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను, క్రియల చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చి మాటలాడ తెగింపను. పౌలు గారు ఏమంటున్నారంటే, దేవుడు నా ద్వారా చేయించిన గొప్ప అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, సూచక క్రియలు, స్వస్థతలు, ఇంకా అవన్నీ కూడా దేవుని శక్తితో కూడినవై, అవన్నీ కూడా పరిశుద్ధాత్మ యొక్క శక్తితో కూడినవై ఉన్నాయి. కావున జనులు వాటిని గ్రహించి ప్రభు యేసుక్రీస్తు వారిని తమ రక్షకుడుగా అంగీకరించారు.
అని ఆయన స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి నీవు చెప్పే సువార్త, నీవు ప్రకటించే సువార్త ఏ విధముగా ఉండాలి అనేది స్పష్టంగా దేవుని వాక్యం స్పష్టంగా చెబుతోంది. కాబట్టి ఇంకా ముందుకు వెళితే గనక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం, సూచక క్రియలు, అద్భుతములు, మహత్కార్యములు చేయుట వలన అపోస్తలుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్యను నిజముగా కనపరచబడిన. హల్లెలూయా. అపోస్తలులకు ఉండవలసిన లక్షణములు ఆయన ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు. ఏమంటున్నారు? సూచక క్రియలు, సువార్త చెప్పినప్పుడు సూచక క్రియలు, అద్భుతములు, మహత్కార్యములు చేయటం వలన అపోస్తలుల యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్యను నిజముగా కనపరచబడిన. పౌలు గారు చెప్పిన సువార్త ప్రభు యేసుక్రీస్తు వారు ఏ విధంగా అధికారముతో ఆ యొక్క దేవుని వాక్యమును ప్రజలకు బోధించారో, దేవుని మాటలను ఏ విధంగా ప్రజలకు బోధించి అధికారము గలవారు, వారి శాస్త్రుల వలె కాక అధికారము గల వానిగా జనులకు బోధించారు. అదే విధముగా ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పౌలు గారు కూడా ఆయన యొక్క వాక్యము, ఆయన చెప్పిన సువార్త అది అద్భుతములతోనూ, ఆశ్చర్య కార్యములతోనూ, మహత్కార్యములతోనూ, సూచక క్రియలతోనూ, ఇంకా స్వస్థతలతోనూ, అద్భుతములతోనూ కూడినదే దేవుని యొక్క శక్తితోనూ పరిశుద్ధాత్మ శక్తితోనూ అది జనుల ముందు కనపరచబడి ఉన్నది అని స్పష్టంగా చెప్తున్నారు. హల్లెలూయా. కాబట్టి దేవుని సువార్త అది దేవుని యొక్క మాటలు కాదా, అది దేవుని వద్ద నుంచి వచ్చిన మాటలు అయితే అవి దేవుని యొక్క శక్తితో నింపబడి ఉంటాయి. దేవుని ద్వారా పంపబడిన వాడవైతే దేవుని యొక్క శక్తితోనూ దేవుడు నీకు ఇచ్చిన అధికారముతోనూ నీవు సువార్తను ప్రకటించదు. హల్లెలూయా. ఇంకా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనముల్లో ఏమని రాసి ఉందో ఒకసారి జాగ్రత్తగా చదవండి. పౌలు గారు ఏమంటున్నారంటే, మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక, ఈయన ఏమంటున్నారంటే మీ విశ్వాసమును కానీ మనుష్యుల యొక్క జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయటి మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దృష్టాంతములనే వినియోగించి తిని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి నీ యొక్క సువార్త ఏ విధముగా ఉండాలి అని చెప్పి కొన్ని ఉదాహరణలు ఇక్కడ స్పష్టంగా చూపిస్తున్నాయి. కాబట్టి ఈ విధమైన పరిచర్య నీవు చేయాలి అనుకుంటే, ఈ విధమైన పరిచర్య చేయాలి అని నీకు ఆశ కలిగి ఉంటే అది తప్పనిసరిగా దేవుడు నీ ఆశను తీర్చను. ఎందుకంటే 2 తిమోతి 2వ అధ్యాయము 15వ వచనంలో ఏమని రాసి ఉంటుందంటే, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడము. ప్రభు యేసుక్రీస్తు వారు ఏ విధమైన అధికారంతో బోధించారో, ఆయన అధికారంతో బోధించినప్పుడు అపవిత్రాత్మలు ప్రజలను వదిలి పారిపోయాయో, ప్రజలు స్వస్థులయ్యారు, ప్రజలు విడుదల పొందారు. ఆయన అధికారముతోనూ ఆయన దేవుని శక్తితోనూ ఆ మాటలు ప్రజలకు బోధించారు. కాబట్టి దేవుని సువార్తను ఏ విధముగా బోధించాలి అని కొన్ని ఉదాహరణలు ఇందులో రాసి ఉన్నాయి. మరి ఆయన పౌలు గారు ఏమంటారంటే, మీరు చేయుచున్న ఈ పరిచర్యే ఎంత మహిమకరంగా ఉంటే మరి ఆత్మ సంబంధమైన పరిచర్య మరింత మహిమకరంగా ఉండును. హల్లెలూయా. మీరు చేయుచున్న పరిచర్య గొప్పదే, అది అద్భుతమైనది, అది మహిమగలది. కానీ ఆత్మ సంబంధమైన పరిచర్య, అధికారముతో కూడిన మీ మాటలు, మీ సువార్త అది అద్భుతములతోనూ, ఆశ్చర్యకార్యములతోనూ, సూచక క్రియలతోనూ, మహత్కార్యములతోనూ కూడినదై ఉన్న ఎడల మరింత మహిమ కలదై ఉండును. ఆత్మ సంబంధమైన పరిచర్య.
ఆత్మ సంబంధమైన పరిచర్య. హల్లెలూయ. అందుకే ఆయన ఏమంటున్నారంటే, నీవు దేవుని ఎదుట యోగ్యునిగాను, నీవు దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. ప్రభు యేసుక్రీస్తు వారు ఏ విధమైన అధికారముతో జనులకు బోధించారు? పౌలు గారు ఏ విధమైన అధికారముతో జనులకు బోధించారు? ప్రభు యేసుక్రీస్తు వారు ఏ విధమైన అధికారముతో జనులకు బోధించినప్పుడు అక్కడ అద్భుతములు, ఆశ్చర్యకార్యములు, మహత్కార్యములు, సూచక క్రియలు జరిగాయో మీరు గుర్తించాలి. అదే అపోస్తలుడైన పౌలు గారు కూడా దేవుని సువార్తను ప్రజలకు బోధించినప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా జరిగిన ఆ అద్భుతములు కూడా ఆయన ద్వారా దేవుడు జరిగించారు. కాబట్టి నీ యొక్క సువార్త అది దేవుని శక్తితోనూ పరిశుద్ధాత్మ యొక్క శక్తితోనూ నింపబడిందై ఉంటే అక్కడ గొప్ప అద్భుతములు, దేవుని నామము మరింత మహిమపరచబడును. అందుకే పౌలు గారు ఏమంటున్నారంటే, మీ విశ్వాసమును బట్టి కానీ మనుష్యుల జ్ఞానమును బట్టి కానీ నేను ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెనని నేను మాట్లాడినను, నేను స్వార్థ ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయటి మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయో దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములని వినియోగించితే. ఆయన ఏమంటున్నారు? దేవుని సువార్త శక్తివంతమైనది, దేవుని యొక్క శక్తితో కూడినది, దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తితో అది కూడినది. కాబట్టి నీవు ఎప్పుడైతే జ్ఞానవంతమైన మాటలు, ఎప్పుడైతే తీయటి మాటలు ఉపయోగిస్తావో అప్పుడు ఈ యొక్క దేవుని శక్తి దానిలో నుంచి తప్పిపోతుందేమో అని పౌలు గారు భయపడి ఆయన జ్ఞానవంతమైన మాటలను కానీ తీయటి మాటలను కానీ ఉపయోగింపగా దేవుని శక్తిని, పరిశుద్ధాత్మ యొక్క శక్తితో ఆ సువార్తను ప్రకటించారు. హల్లెలూయా. కాబట్టి జ్ఞానవంతమైన మాటలు, మనుషుల జ్ఞానమును అనుసరించి చేసిన మాటలతోనూ దేవుని పరిశుద్ధాత్మ యొక్క ద్వారా పొందే విశ్వాసంతో కాకుండా మీ సొంత విశ్వాసముతోనూ మనుషుల యొక్క జ్ఞానమును అనుసరించి చేసే సువార్తలో అది దేవుని శక్తి ఉండదు అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. అది వినటానికి కొంత ఇబ్బందికరంగా ఉన్నను దేవుని వాక్యము మనల్ని హెచ్చరించును. దేవుడు నిన్ను గద్దించినప్పుడు నీవు లోబడి ఉండుము, దేవుడు నిన్ను హెచ్చించెదరు అని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పటి వరకు చేసిన పరిచర్య మహిమకరమైనదే, అద్భుతమైనదే, దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఆత్మ సంబంధమైన పరిచర్య మరింత మహిమకరమైనదే. ఆత్మ సంబంధమైన పరిచర్య మరింత మహిమతో నిండినదై ఉండును, మరింత మహిమతో నిండినదై ఉండును. హల్లెలూయా. కాబట్టి మీ యొక్క సువార్త అధికారముతో కూడినదై ఉండవలను. అది సూచక క్రియలతో, మహత్కార్యములతోనూ, అద్భుత కార్యములతోనూ, స్వస్థతలతోనూ, ప్రజలకు రక్షణ ఇచ్చు విధముగాను, ప్రజలకు రక్షణ వస్త్రములు తెచ్చే విధముగాను, ప్రజలకు దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకములు తెచ్చే విధముగాను, దేవునికి శాంతి సమాధానములు ప్రజలకు అందే విధముగాను, దేవుని యొక్క శక్తితో వారు నింపబడి విడుదల పొందే విధముగాను మీ యొక్క సువార్త ఉన్న ఎడల అది మహిమ తెచ్చు సువార్త అయి ఉండును అని మనం గ్రహించదము. హల్లెలూయా. అందుకే ఏమంటున్నారంటే, మరి దేవుడు తన యొక్క అపోస్తలులను ఆ విధంగా ఉపయోగించారు. దేవుడు తన శిష్యులు, ప్రభు యేసుక్రీస్తు వారు తన శిష్యులకు అధికారం ఇచ్చారు. ఆయన ఏ రకమైన అధికారముతో ఆయన స్వార్థను, దేవుని వాక్యమును ప్రకటించారు, ప్రజలకు బోధించారు. మరి అదే అధికారమును దేవుడు మనకు అనుగ్రహించారు, తన శిష్యులకు అనుగ్రహించారు. ఏ విధముగా అనుగ్రహించారు? ఆయన తన పరిశుద్ధాత్మను మనలో ఉంచి మనకు ఆయన తన శక్తిని అందచేశారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నీవు ఈ విధమైన అధికారముతోనూ,
ఈ విధమైన బలముతోను, ఈ విధమైన అద్భుత కార్యములు, సూచక క్రియలు, మహత్ కార్యములతో నీవు దేవుని సువార్తను ప్రకటించాలి అని నీవు అనుకున్నట్లయితే, ఆశపడినట్లయితే, ప్రభు యేసుక్రీస్తు వారు ఈ దినమున మీకు గొప్ప కార్యములు చేయబోతున్నారని చెప్పి మీరు ఆశపడండి. ఈ సమయము దేవుడు ఏర్పరిచిన సమయమని గ్రహించండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 4వ వచనంలో ఏమని రాసి ఉంటుంటే, ప్రభు యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ఈ విధంగా ఆజ్ఞాపించారు, మీరు యెరూషలేము నుండి తిరిగి వెళ్ళక దేవుని వద్ద నుండి పొందు వాగ్దానమును, తండ్రి వద్ద నుండి వచ్చి వాగ్దానమును పొందు వరకు మీరు వేచి ఉండుడి. యోహాను మీకు నీటితో బాప్టిస్మం ఇచ్చను కానీ కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో మీరు బాప్టిస్మం పొందెదరు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. హల్లెలూయా. మీరు ఈ యొక్క సువార్త, అధికారంతో కూడిన సువార్త మీరు ప్రకటించాలి అనుకుంటే, ఆ అధికారము దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు పంపించుచున్న ఆ వ్యక్తి, ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తితో మీరు నింపబడితే మీ యొక్క సువార్త దేవుని శక్తితో నింపబడిందై ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన ఏమంటున్నారంటే, ప్రభు యేసుక్రీస్తు వారు ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. కాబట్టి నీ యొక్క సువార్త, నీవు ప్రకటించే సువార్త, అది దేవుని శక్తితో నింపబడిందై ఉండవలెను అని దేవుని వాక్యము బోధించుచున్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పటివరకు చేసిన పరిచర్య మహిమకరమైనదే, కానీ ఆత్మ సంబంధమైన పరిచర్య మరింత మహిమ కలిగినదై ఉండును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, యోహాను 14వ అధ్యాయం 17వ వచనంలో, నేను తండ్రిని వేడుకొని వేరొక ఆదరణకర్తను మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకు పంపించెదను. ఈ లోకము ఆయనను చూడలేదు, ఎరుగలేదు, ఎందుకనగా ఈ లోకము ఆయన యందు విశ్వాసం ఉంచలేదు కనుక. ఆయనను మీరు ఆయనను చూసెదరు, ఆయనను ఎరిగెదరు, ఆయన మీతో కూడా ఉండును, మీలో కూడా ఉండును అని ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పారు. ఆయన ఏమన్నారంటే, పరిశుద్ధాత్మ, నేను వేరొక ఆదరణకర్తను మీ వద్దకు పంపించుచున్నా. అంటే దాని అర్థం ఏంటంటే, ఆయన ఏమంటున్నారంటే ఆయన మీతో కూడా ఉండును. ఆయన ఒక వ్యక్తి కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ గురించి ఏమన్నారంటే, ఆయన మీతో కూడా ఉండును, ఆయన మీలో కూడా ఉండును. ఎప్పుడైతే నీవు ఈ యొక్క నీటితో బాప్తిస్మమును తీసుకొని ప్రభు యేసుక్రీస్తు వారి రక్తంతో మీరు కడగబడి ఉన్నారు, ఈ దేహము దేవునికి దేవాలయం, జీవము గల దేవునికి దేవాలయముగా ఇది ఉండను, పరిశుద్ధాత్మకు దేవాలయముగా ఉండను. అప్పుడు ఎప్పుడైతే ప్రభు యేసుక్రీస్తు వారు పంపించుచున్నా, ఆయన ఏమన్నారు, నేను వేరొక ఆదరణకర్తను మీ వద్దకు పంపించుచున్నా. మరి ఆయన పంపించుచున్న ఆదరణకర్తను నీవు నమ్మి నీవు ఆయనను స్వాగతించిన ఎడల ఆయన నీ యొక్క శరీరంలోకి ప్రవేశించి ఈ దేహమును జీవము గల దేవునికి దేవాలయముగా మార్చేది. ఎప్పుడైతే నీవు పరిశుద్ధాత్మ, ఆయన పంపిస్తున్న పరిశుద్ధాత్మని నీవు వద్దంటున్నావో, నీవు ప్రభు యేసుక్రీస్తు వారినే వద్దంటున్నావు. ప్రభు యేసుక్రీస్తు వారు పంపిస్తున్న ఆదరణకర్త పరిశుద్ధాత్మను నీవు ఎప్పుడైతే తోసివేస్తున్నావో, నీవు ప్రభు యేసుక్రీస్తు వారినే తోసివేస్తున్నావు. ఎప్పుడైతే నీవు ఆయన పంపిస్తున్న ఆ సత్యమగు ఆత్మ, సత్యస్వరూపయగు ఆత్మ పరిశుద్ధాత్మను నీవు నమ్ముటలేదో, ప్రభు యేసుక్రీస్తు వారినే నీవు నమ్ముటలేదు. కాబట్టి ఆయన అమ్ముతున్నారు, నేను పంపించు వానిని ఎవరు స్వీకరించెదరు. హల్లెలూయా. ఆయన ఏమంటున్నారంటే, ప్రభు యేసుక్రీస్తు వారు ఏమన్నారు, నేను పంపు వానిని ఎవరు స్వీకరించెదరో వారు నన్ను స్వీకరించెదరు. హల్లెలూయా. కాబట్టి ఆయన పంపిస్తున్న ఆ సత్యస్వరూపయగు ఆత్మ పరిశుద్ధాత్మను నీవు గనక నీవు
స్వాగతించిన ఎడల, ఆయన యందు నమ్మకం ఉంచిన ఎడల, ఆయనకు పరిశుద్ధాత్మ యొక్క అగ్ని అభిషేకంతో నీవు నింపబడిన ఎడల, నీవు ఆయనను స్వాగతించినట్టు, ప్రభు యేసుక్రీస్తు వారిని స్వాగతించినట్టు. ప్రభు యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నన్ను ప్రేమించి వారు నా ఆజ్ఞలు పాటించెదరు, నా ఆజ్ఞలు పాటించిన వారు నన్ను ప్రేమించెదరు, నేను వారిలోకి వచ్చి ఉండేదను. హల్లెలూయా. కాబట్టి ఒక విషయం మనం గ్రహించవలసింది, దేవుని యొక్క శక్తితో నింపబడిన ఆ యొక్క సువార్తను ప్రకటించాలి అంటే దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు పంపించుచున్న ఆ పరిశుద్ధాత్మతో నీవు ఏకాత్మ అయి ఉండవలెను, ఆయనతో కలిసి నీవు నడవవలెను, ఆయనతో కలిసి నీవు జీవించవలెను. ఆత్మానుసారంగా నీవు జీవించిన ఎడల శరీర క్రియలను నీవు చేయవు, ఆత్మ సంబంధమైన విషయముల మీద నీవు దృష్టి పెట్టెదవు. ఆత్మ సంబంధమైన పరిచర్య మరింత మహిమకరంగా ఉండును. ఇప్పుడు చేయుచున్న సేవ అద్భుతమే, కానీ మరింత అద్భుతముగా ఉండును ఆత్మ సంబంధమైన పరిచర్య. ప్రకృతి సంబంధమైన వ్యక్తి ఆత్మ సంబంధమైన విషయములను గ్రహించలేడు, ఎందుకనగా అతనికి వెరితనంగా ఉండనని దేవుని వాక్యం హెచ్చరిస్తోంది. కాబట్టి నీవు ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా ఉన్నావా, ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఉన్నావా అని నిన్నొక్కసారి నీవు పరీక్షించు. నీవు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఉన్నట్లయితే నీవు ఆయన ప్రభు యేసుక్రీస్తు వారు పంపించుచున్న పరిశుద్ధాత్మను నీవు స్వీకరించదు, ఆయనతో కలిసి ఉండదు. ఈ దేహమును జీవము గల దేవునికి దేవాలయంగా నీవు ఉంచదవు. ఈ దేవుని యొక్క జీవము గల దేవుని దేవాలయం ఎల్లప్పుడూ ప్రభావము మహిమతో నిండి ఉండదు. నీవు ఎక్కడికి వెళ్ళినను నీలో ప్రభు యేసుక్రీస్తు వారిని చూసేదరు. కాబట్టి ఆ విధమైన పరిచర్య చేయుటకు ఆశ కలిగి ఉన్నట్లయితే ఇది దేవుడు ఏర్పరిచిన సమయం అని మీరు గ్రహించాలి. ఇది ఇప్పటి వరకు చేయుచున్న పరిచర్య అద్భుతమే, అయితే ఈ యొక్క పరిచర్యలో మరొక స్థాయికి, ఉన్నతమైన స్థాయికి మీరు వెళ్ళటానికి ఇది తగిన సమయం. కాబట్టి మీ యొక్క పరిచర్య ఆ యొక్క దేవుని శక్తితోనూ పరిశుద్ధాత్మ శక్తితోనూ అద్భుతములతోనూ ఆశ్చర్యకార్యములతోనూ మహత్కార్యములతోనూ స్వస్థతలతోనూ అది దేవుని శక్తిని ప్రకటించే సువార్తగా ఉండును. అప్పుడు దేవుని వద్దకు అనేకమైన ఆత్మలను మీరు తెచ్చెదరు, నశించిపోవచ్చిన ఆత్మలను రక్షించెదరు, నరకాగ్నిలోకి వెళ్ళే మార్గములో ఉన్న ఆత్మలను రక్షించెదరు, మరణపు యొక్క ఛాయలో, మృత్యువు ఛాయలో పడి ఉన్న వారిని మీరు రక్షించదు, బంధకముల్లో ఉన్న వారిని మీరు రక్షించదు, చీకటిలో ఉన్న వారిని దేవుని యొక్క ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క వెలుగులోకి తెచ్చెదరు, బందీగృహులై ఉన్న వారికి స్వతంత్రము మీరు తెచ్చెదరు. ఇది కేవలము దేవుని యొక్క సువార్త దేవుని శక్తితో నిండినదై ఉన్నప్పుడు మాత్రమే. హల్లెలూయా. అందుకే ఏమంటున్నారంటే దేవుని ఎదుట యోగ్యునిగాను, అంటే ప్రభు యేసుక్రీస్తు వారు చేసిన సువార్తతో, ఆయన చేసిన పరిచర్యతో నీ పరిచర్యను ఒకసారి చూసుకో, సరి చూసుకో. నేను అనేది మిమ్మల్ని నేను బలపరచడానికి చెప్పే మాటలు మాత్రమే ఇవి. మిమ్మల్ని మీరు ఇంకా దేవునితో ఎక్కువగా నడచుటకు నేను మిమ్మల్ని బలపరచుచున్నా దేవుని మాటలతో. హల్లెలూయా. కాబట్టి దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని వానిగాను, సత్యవాక్యంను సరిగా బోధించు వానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నట్టుకు జాగ్రత్త పడు. పరిశుద్ధ గ్రంథము బైబిల్ గ్రంథం నందు మనకి చూపించిన ఈ ఉదాహరణల ద్వారా పౌలు గారు చెప్పిన మాటలను బట్టి, ఆయన చేసిన సువార్తను బట్టి, ప్రభు యేసుక్రీస్తు వారు ప్రకటించిన దేవుని వాక్యములను, ఆయన బోధించిన ఆ యొక్క మాటలను బట్టి మరి ఏ విధంగా నీవు పరిచర్య చేయుచున్నావు, ఏ విధంగా నీవు ప్రజలకు బోధించుచున్నావు, నీ సంఘములకు బోధించుచున్నావు, జనులకు బోధించుచున్నావు, నీ కుటుంబ సభ్యులకు బోధించుచున్నావు, నీకు నీవుగా బోధించుకొనుచున్నావు అని నిన్ను నీవే పరీక్షించుకొని దేవుని ముందు
యోగినిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఇంకా మీలో ఎవరైతే ఇంకా ఈ యొక్క దేవుని యొక్క సువార్తను దేవుని శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ మీరు ప్రకటించాలి అని మీరు అనుకుంటున్నారో, ఇంకా అంటే దేవుని యొక్క సువార్తను ప్రకటించడంలో ఆత్మ సంబంధమైన విషయముల్లో మరొక స్థాయికి మీరు ఎదగాలని చెప్పి ఆశపడుతున్నారో, ఈ యొక్క సమయము దేవుడు ఏర్పరిచిందని మీరు గ్రహించాలి. కాబట్టి మీరు నీటితో బాప్టిస్మం తీసుకున్నప్పుడు, మీరు నీటిలో మునిగినప్పుడు ఆ యొక్క నీరు చల్లగా ఉందా, వేడిగా ఉందా, వెచ్చగా ఉందా అని మీకు స్పర్శ అంటూ కలుగుతుంది మీ శరీరానికి. లోపలికి మునిగినప్పుడు నీ ప్రాచీన కాలపు స్వభావాన్ని నీవు వదిలిపెట్టావని, ఒక నూతనమైన స్వభావాన్ని నీవు ధరించుకున్నావని నీవు ఒక అనుభూతి చెందుతావు, ఒక అనుభవంలోకి వస్తావు. అదే నీవు నీటిలో నుంచి పైకి లేచినప్పుడు నీవు నీ యొక్క ప్రాచీన కాలపు స్వభావాన్ని, ఆలోచనలను, ప్రాచీన కాలపు క్రియలను, నీ శరీర సంబంధమైన క్రియలను నీవు విడిచిపెట్టావని, నీ యొక్క మురికి వస్త్రములను నీవు తీసివేసుకున్నావని, అవి పోయినాయని, అవి నీ యొక్క మహిమగల వస్త్రములతో నీవు తిరిగి లేచుచున్నావని, ప్రభు యేసుక్రీస్తు వారితో దేవునితో ఇప్పుడు నడక అని నీవు ఆశపడి కొత్త ఆనందము, సంతోషము, సమాధానంతో ఏ విధంగా నీవు నీటిలో నుంచి పైకి లేస్తావు, అదే విధముగా పరిశుద్ధాత్మ యొక్క అగ్నిలో నీవు బాప్టిస్మం పొందినప్పుడు నీ శరీరమునకు, నీ ఆత్మకు ఒక అనుభవం కలుగుతుంది. నీరు చల్లగా ఉన్నాయా, వెచ్చగా ఉన్నాయని నీకు తెలుసు. కాబట్టి నీవు దేవుని యొక్క శక్తితో నీవు నింపబడినప్పుడు నీ యొక్క శరీరము దేవుని యొక్క శక్తితో నింపబడుతుంది. ఆ స్పర్శ నీకు తెలుసు. ఇంకా నీవు ఆ యొక్క అగ్నిలో నీవు మునిగినప్పుడు నీకు ఒక నూతనమైన స్వభావం, నీ యొక్క మలిన స్వభావం, మలినకరమైన లోక మాలిన్యముతో కూడిన ఈ మురికి వస్త్రములు అవి దహింపబడును. అవి లోక శరీర సంబంధమైన క్రియలో, శరీర సంబంధమైన ఆ యొక్క క్రియలతోనూ ఆలోచనలతోనూ ఏవైతే దేవునికి విరుద్ధంగా ఇంకనూ శరీరంలో ఉన్నాయో అవన్నీ కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క అగ్నిలో అవన్నీ కూడా దహించబడరు. ఎప్పుడైతే నీవు పరిశుద్ధాత్మ యొక్క అగ్నిలో నీవు నిండి మునిగి ఉంటావో అప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, ప్రభు యేసుక్రీస్తు వారు పలికిన ఒక మాట మీకు గుర్తొస్తుంది. ఆయన ఏమన్నారంటే, యోహాను గ్రంథము 14వ వచనము 17-18 వచనంలో, ఆ దినమున నేను మీలో ఉన్నానని, మీరు నాలో ఉన్నారని మీరు ఆ దినమున ఎరుగుదురు. ఏ దినమది? మీరు ఏ దినమైతే నీవు పరిశుద్ధాత్మ యొక్క అగ్నిలో నీవు బాప్టిస్మం పొందిదవో, ఏ దినమైతే నీవు దేవుని యొక్క క్రొత్త భాషలను పొందుకుని దేవుడిని నీవు మహిమ పరిచెదవో, ఆ దినమును ఎప్పుడైతే నీ యొక్క సువార్త దేవుని యొక్క శక్తితోనూ, దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తితోనూ, మహత్కార్యములతోనూ, అద్భుత కార్యములతోనూ, ఆశ్చర్య కార్యములతోనూ, సూచక క్రియలతోనూ దేవుని శక్తిని నీవు వినియోగించుతావు. ఆ దినమును నీవు యేసులో ఉన్నావని, యేసు నీలో ఉన్నావని నీ వెరుగుదువని ఆయనే స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఆ మాటలను మీరు గుర్తు తెచ్చుకుని దేవుని ముందు యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా బోధించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకుంటూ జాగ్రత్త పడమని దేవుని వాక్యం హెచ్చరించుచున్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ దినము ఇంకా ప్రభు యేసుక్రీస్తు వారే తన శిష్యులకు స్పష్టంగా చెప్పారు, అయినను మీరు యెరూషలేము నుండి తిరిగి వెళ్ళక తండ్రి వద్ద నుంచి వచ్చి ఆ వాగ్దానం కొరకు వేచి ఉండండి. యోహాను మీకు నీటితో బాప్టిస్మం ఇచ్చిన, కానీ మీరు పరిశుద్ధాత్మతో బాప్టిస్మము పొందెదరు కొద్ది దినములను. ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన సర్వశక్తివంతుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు. సృష్టిలో సృష్టించిన ప్రతి వస్తువు కూడా ఆయన కొరకే సృష్టింపబడింది, ఆయన ద్వారా సృష్టింపబడింది. మరి ఆయన ఈ శరీరాకారములో ఈ లోకములకు వచ్చి ఆయనే పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు పాపపు జీవితంలో పుట్టిన నీకు ఇంకా పరిశుద్ధాత్మ ఎంత అవసరమో ఒక్కసారి నీవు ఆలోచించు. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన వ్యక్తి, ఆత్మ సంబంధమైన వ్యక్తులు ఆత్మ సంబంధమైన విషయముల మీద దృష్టి ఉంచెదరు. ప్రకృతి సంబంధమైన వ్యక్తులు శరీర సంబంధమైన కార్యముల మీద, క్రియల మీద దృష్టి ఉంచెదరు.
ప్రకృతి సంబంధమైన వ్యక్తులు ఆత్మ సంబంధమైన విషయములను గ్రహించలేరు. ఎందుకనగా అవి వారికి వెరితనంగా ఉన్నాడు. ఎవరి ఆదరణకర్త, ఎవరి పరిశుద్ధాత్మ, ఎవరి సత్యమగు ఆత్మ, ఎవరి సత్యస్వరూపియగు ఆత్మ, ఈ యొక్క అన్య భాషలు ఏమిటి, ఈ యొక్క స్వస్థతలు ఏమిటి, సూచక క్రియలు ఏమిటి, అద్భుత కార్యములు ఏమిటి, ఈ యొక్క దేవుని శక్తి ఏమిటి, ఇవన్నీ కూడా భ్రమ అని వాడు భ్రమపరిచే ఆత్మ ద్వారా వాడు బంధింపబడ్డాడు. కావున ఈ దేవుని ద్వారా జరిగే క్రియలన్నీ కూడా వాడికి భ్రమగా కనిపిస్తాయి. కాబట్టి నీవు ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా ఉన్నావా, ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఉన్నావా, నిన్ను నీవు పరీక్షించుకో. ఆత్మ సంబంధమైన వ్యక్తివైతే నీవు శరీర సంబంధమైన క్రియల మీద నీవు మనసు ఉంచవు. నీ ప్రాచీన కాలపు స్వభావంతో నీవు నిండి ఉండవు. ఏవైతే నీ శరీరాన్ని నీకు ఇబ్బంది కలిగిస్తాయో, నిన్ను భ్రష్టపరుస్తాయో వాటిని నీ శరీరంలో నీవు ఉంచుకో. నీవు ఆత్మ సంబంధమైన వ్యక్తివైతే నీ శరీరమును నీ సజీవ యాగముగా దేవునికి సమర్పించి నీ దేహమును జీవం గల దేవునికి దేవాలయముగా నీవు ఉంచుతావు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ఇంకా మీలో ఇంకా అటువంటి అనుభవాన్ని ఎవరైనా పొందలేదు అని మీకు అనిపిస్తే ఇది దేవుడు ఏర్పరిచిన సమయం అని నేను మిమ్మల్ని మరొక స్థాయిలో ఉన్నతమైన ఆత్మ సంబంధమైన విషయముల్లో మరొక స్థాయిలోకి హెచ్చించుటకు ఇది దేవుని వాక్యము మనల్ని బలపరుచుచున్నదని మీరు గ్రహించాలి. కాబట్టి ఇప్పటి వరకు ఇంకా అలాంటి అనుభవం ఎవరైతే పొందుకోలేదు, పరిశుద్ధాత్మ యొక్క అగ్ని అభిషేకము, పరిశుద్ధాత్మ యొక్క అగ్ని బాప్టిస్మం ఇంకెవరైతే పొందుకొనలేదు, ఇది దేవుడు ఏర్పరిచిన సమయమని మీరు గ్రహించి మీరు చేసిన తప్పులను, మీరు చేసిన అపరాధములను, మీరు దేవునికి ముందు యోగ్యునిగా ఉన్నారా, సరిగా సత్యవాక్యమును బోధించే వారిగా ఉన్నారా, లేదా సిగ్గుపడే వ్యక్తిగా మీరు ఉన్నారా అని మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దేవుని ముందు మీ హృదయములను విప్పండి, నోరు విప్పి ఆయనతో మాట్లాడండి. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో ఉన్న ఎడల యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరచును అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్పుచున్నది. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో ఉన్న ఎడల, అక్కడ ఒక కండిషను, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరచును. కానీ అక్కడ ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏంటంటే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో ఉన్న ఎడల, మనము అన్యోన్య సహవాసము కలిగిన ఎడల అప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయునన్న వాటిని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ దినము దేవుడు ఏర్పరిచిందని, గొప్ప అద్భుత కార్యములు దేవుడు చేయుచున్నారని, మిమ్మల్ని మహిమ సువార్త ప్రకటించుటకు దేవుడు ప్రణాళిక చేసి ఉన్నారని గుర్తించండి. హల్లెలూయా. మీకు తెలుసు, మీరు అగ్ని అభిషేకంలో పరిశుద్ధాత్మ యొక్క అగ్నిలో బాప్తిసం పొందారా లేదా అని మీకు తెలుసు, మీ కుటుంబ సభ్యులకు తెలుసు, మీ సంఘం వారికి తెలుసు. హల్లెలూయా. కాబట్టి దేవుని ముందు సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, దేవుని ఎదుట యోగ్యునిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడే సమయం ఇదని గ్రహించాలి. హల్లెలూయా. ప్రార్థనలో ఏకీభవించండి. గొప్ప అద్భుత కార్యములను దేవుని వద్ద నుంచి పొందండి. అగ్ని బాప్టిస్మంలో మీరు నింపబడండి. హల్లెలూయా. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, భూమికి ఆకాశములకు కర్త అయిన తండ్రి, నీ పరిశుద్ధాత్మ ద్వారా నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. ఏ విధంగా నీవు సువార్తను ప్రకటించావు, ఏ విధంగా నీ శిష్యులు నీవు ఏర్పరిచిన వారు సువార్తను ప్రకటించారు అనేది స్పష్టంగా ఇందులో మాకు తెలియజేశావు. ఇప్పుడు ఉన్న పరిచర్య మీకు ఇంత మహిమకరంగా ఉంటే మరి ఆత్మ సంబంధమైన పరిచర్య మరింత మహిమకరంగా ఉండునో అన్న వాక్యంను గుర్తు చేశారు మీరు. ధన్యవాదములు దేవా. ఇప్పటి వరకు ఎవరైతే ఇంకా అగ్ని బాప్టిస్మంలో పొందలేదో, ఎవరైతే ఆ యొక్క పరిశుద్ధాత్మ యొక్క ఆత్మ ఫలములు, పరిశుద్ధాత్మ యొక్క ఆత్మ వరములు ఇంకా ఎవరైతే వారు పొందుకొనలేదో వారందరినీ కూడా మీ వద్దకు తీసుకుని వచ్చుచున్నారు. ఎవరైతే ఆత్మ సంబంధమైన విషయంలో ఆశ కలిగి ఉన్నారో, ఎవరైతే ఆత్మ సంబంధమైన వరముల కొరకు ఫలముల కొరకు వారు ఆశతో ఉన్నారో వారందరినీ కూడా మీ వద్దకు తీసుకుని వచ్చుచున్నారు.
వారు తమ హృదయములు తమ నోరు విప్పి మీతో మాట్లాడుచున్నారు. వారు చేసిన తప్పులు, వారు చేసిన అపరాధములు, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడినవి, పరిశుద్ధాత్మను త్రోసివేసినవి, పరిశుద్ధాత్మకు దుఃఖము కలిగించినవి అనేకమైనవి వారు చేసి ఉన్నారు. అవన్నీ కూడా మీతో చెప్పుచున్నారు. మీరు దయగల దేవుడు, మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు కావున మీ దయను కురిపించండి, మీ కృపను కురిపించండి. మీ దయగల హస్తంలో చాపి వారిని ముట్టి వారిలో ఉన్న మస్టును తీసివేసి బంగారమును వెండిని ఏ విధంగా శుద్ధి చేసేదరో ఆ విధంగా వారందరినీ కూడా శుద్ధి చేయండి. వీరందరినీ కూడా శుద్ధి చేయండి. వీరందరినీ కూడా శుద్ధి చేయండి. వీరందరినీ కూడా శుద్ధి చేయండి. ప్రతి ఒక్కరిని శుద్ధి చేయండి. ప్రతి ఒక్కరి నాలుకలను, ప్రతి ఒక్కరి కన్నులను, ప్రతి ఒక్కరి హృదయములను, ప్రతి ఒక్కరి శరీరములను తల నుండి కాళ్ళ వరకు ప్రతి ఒక్క భాగమును కడగండి. పరిశుద్ధాత్మ యొక్క అగ్నితో నింపండి. పరిశుద్ధాత్మ యొక్క అగ్నిలో బాప్టిస్మమును దయచేయండి. పరిశుద్ధాత్మ యొక్క అగ్నిలో దహించండి. వారిని దహించండి. మీరు చెప్పి ఉన్నారు ప్రభు, మార్కు 16వ అధ్యాయము 17వ వచనంలో నన్ను నమ్మిన వారు క్రొత్త భాషలు మాట్లాడేది. ప్రభా, యోహాను 4వ అధ్యాయము 24-25 వచనంలో మీరు స్పష్టంగా చెప్పి ఉన్నారు, దేవుడు ఆత్మ కావున ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనను దేవుడు అలాంటి ఆరాధికులని కోరుకొనుచున్నారని. దేవా, ఎవరైతే నూతనమైన భాషలతో, అన్య పరలోక భాషలతో నింపబడాలని, వారు మిమ్మల్ని మహింపపరచాలని, వారి పరలోక భాషల్లో మీకు కీర్తించాలని, పరలోక భాషల్లో మిమ్మల్ని స్తుతించాలని, పరలోక భాషల్లో మీకు ప్రార్థనలు చేయాలని, పరలోక భాషల్లో మీకు విన్నపాలు చేయాలని ఎవరైతే ఆశగా ఉన్నారో, ఎవరైతే ప్రభు ఆత్మ సంబంధమైన విషయముల కొరకు ఆశపడుతున్నారో వారందరినీ కూడా ఈ సమయంలో మీరు ముట్టమని ప్రార్థించి వేడుకుంటున్నా. వారందరి మీద మీ దయను కురిపించండి. వారి మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్ళటానికి, మీ పరిశుద్ధాత్మతో కలిసి నడవటానికి, పరిశుద్ధాత్మతో కలిసి సహవాసము చేయటానికి, వారి జీవితములు, వారి శరీరములు, వారి గృహములో పరిశుద్ధాత్మక దేవాలయముగా ఉండటానికి ప్రభా వారి మీద దయ చూపించండి. వారిని ఆశీర్వదించండి. మీ యొక్క శక్తి, మీ యొక్క బలముతో వారిని నడిపించండి. మీరు ఏ విధమైన అధికారముతో మీరు ప్రజలకు బోధించారో ఆ అధికారమును మీ బిడ్డలకు దయచేయండి. వారు ఎక్కడ మీ యొక్క స్వార్థను ప్రకటించను మీ యొక్క శక్తితోనూ, పరిశుద్ధాత్మ యొక్క శక్తితోనూ, బలముతోనూ, మహత్ కార్యములతోనూ, సూచక క్రియలతోనూ, అద్భుత కార్యములతోనూ, ఆశ్చర్య కార్యములతోనూ అది ఉండునట్లుగా, మహిమగల పరిచర్యగా ఉండినట్లు ఆశీర్వదించమని ప్రార్థించుచున్న యేసు నామములో. దేవా, మీ యొక్క మహిమ, మీ యొక్క వెలుగు, మీ యొక్క శాంతి, సమాధానము, మీ యొక్క ఆనందము, ఐశ్వర్యము, సంపదలు వారి ఇంట నిండుగా మెండుగా ఉండినట్లు వారిని ఆశీర్వదించండి. వారందరూ కూడా నిన్ను మహిమపరిచేవారుగా, ఎందరూ దేవుని ఆత్మచేత నడిపింపబడుదురో వారందరూ దేవుని పిల్లలగుదురు అన్న మాటను గుర్తుపెట్టుకొనిచున్నా. వీరందరూ కూడా మీ యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ ద్వారా నడపబడే వారుగా, మీకు నిజమైన పిల్లలుగా ఉండినట్లు వారిని ఆశీర్వదించమని, వారిని అభివృద్ధి చెందించమని, వారి సంఘములను ఆశీర్వదించమని, వారి పరిచర్యను ఆశీర్వదించమని, వారి కుటుంబములను ఆశీర్వదించమని ప్రభు యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. Hallelujah. God bless you. God bless you.